మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెబిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభం. గురుగారు, ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఒకసారి తెలియదు. సింహరాశికి కొద్దిగా 50-50 చాయిస్. ఆగస్టు 2026 మాసంలో సింహరాశి వారికి మొదటి వారం బాగుంది, పర్వాలేదు, అంటే మొదటి వారం యావరేజ్గా ఉంది. రెండో వారంలో గట్టి దెబ్బ పడే అవకాశం, కొద్దిగా ఆర్థిక నష్టం, వైద్యుడిని సంప్రదించాల్సి వస్తుంది. సో కీళ్ళవాతము, మోకాలకు కానీ ఎడమ చేతికి కానీ శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అలాగే గొంతు సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం. సరే, అంటే ఇక్కడ అంటువ్యాధులు ప్రబలే అవకాశం చెప్పవచ్చు. అంటే కొన్ని అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, అలాగే మనకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు కూడా సూచిస్తుంది. బాబు ఎన్ని చెప్పారేంటంటే భయపెడుతున్నారు, కొద్దిగా అంటారు అని చెప్తున్నారంటే ఆయా వ్యక్తులకి కొన్ని విషయాల్లో ఇటువంటి విషయాల్లో అనారోగ్యం వచ్చే సూచన. కాబట్టి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్, అది చూయించుకుంటే చాలా మంచి. అందుకే వైద్యుడిని తప్పకుండా సంప్రదించండి. అలాగే మీరు తప్పకుండా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ 50 సంవత్సరాల పైబడిన వాళ్ళైతే తప్పకుండా మీరు ఇది చూయించుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. ఆ విషయం గమనించండి. అలాగే కళాకారుల, క్రీడాకారులకి రెండో వారంలో కాస్త అవమానాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్, వస్తువులు పోగొట్టిన అవకాశం. ఈ బ్యాటరీ కార్లు కానీ బ్యాటరీ బైక్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా మీకు ఇబ్బంది తప్పకపోవచ్చు, కాస్త పేలుడు సంభవించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. బాబు ఇదేంటంటే భయపెడుతున్నారు, ఇట్లా భయపెడుతున్నారు మీరు, మిమ్మల్ని భయపెడితే నాకే వస్తుందండి, మాకు ఛానల్కి ఏమన్నా మీరు భయపెడితే మాకేమైనా 100 కోట్లు వస్తే బాగుండు, బాగా భయపెట్టేవాడిని. భయపడితే డబ్బులు రాలవు, భయపడడం వల్ల మీరు జాగ్రత్త పడతారని అర్థం. అంతే తప్ప మాకు వచ్చేది ఏముంటుంది, తప్పకుండా మాకు ఒక పేరు వస్తుంది, మాకు కొన్ని వ్యూస్ పెరుగుతాయి, నో ప్రాబ్లం, దానివల్ల ఇబ్బంది లేదు. కానీ మీ వ్యూస్ వల్లనే మాకేం లక్షలు రావు, మా ఛానల్ వాళ్ళు వచ్చేసి ఇల్లు కట్టుకునేటువంటి యోగ్యత మాకేం ఉండదు. అది కూడా గమనించండి. మీ వల్ల మాకు లాభం ఉంది, కానీ మా వల్ల మీకు లాభం, మీ వల్ల మాకు లాభం ఉంటుంది. ఎందుకంటే మీరు జాగ్రత్త పడతారుగా. రెండో వారంలో వాడు చెప్పాడు, వాడు ఎందుకైనా మంచిది, వాడు నోడు పాడుగాను, జాగ్రత్తగా ఉందామని తిట్టుకుంటానే సరే జాగ్రత్తగా ఉంటారుగా. బ్యాటరీ కార్ ఉంది, తుడుచుకోవడం, ఛార్జింగ్ చూసుకోవడం, ఎక్కువ ఓవర్ అయిందా చూసుకోవడం, జాగ్రత్తగా ఉంటారుగా. అలా జాగ్రత్తగా ఉండడే మాకు కావాలి. నేను చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలు మీకు పాజిటివ్ కావాలి, అదే నేను కోరుకుంటాను. కాబట్టి దానివల్ల మీరు తిట్టుకున్నా, మేము కోపంగా చెప్పినా ఈ విషయాలు గమనించండి. అలాగే అనవసరంగా ఏమిటది, లంచం, గవర్నమెంట్ ఉద్యోగులు అడుక్కుతున్నాం అంట, దాన్ని ఆ భాషలో అడుక్కుతున్నాను, అలాంటి బిచ్చలు వెతుకునేటువంటి లంచం తీసుకునే అవకాశం ఉంటే దానికి దూరంగా ఉండకపోతే తప్పకుండా రేపటి రోజున, అంటే 3వ వారంలో కలర్ ఫోటో వస్తుంది పేపర్లో విత్ ఫ్యామిలీ, పలానా అధికారి ఇంట్లో లెక్క పెడుతున్నటువంటి నగలు, పక్కన భార్య, పిల్లలు ఫోటో అందరూ వస్తుంటాయి. అంటే నీతో పాటుగా నీ కుటుంబాన్ని ప్రధాన పెడతాడు వీడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లంచాలను పుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మరి 3వ వారంలో పెద్ద యావరేజే. 3వ వారంలో కూడా పెద్దగా లాభం ఉందంటే అంత గొప్ప లాభమే లేదు. 3వ వారంలో యావరేజ్ ఫలితాలు కనబడుతుంది, అంతే, యావరేజ్ ఫలితాలు. 3వ వారంలో కూడా యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. 4వ వారంలో వీరికి అంటే బుద్ధి వచ్చింది, కొద్దిగా గంభీరం వచ్చింది, ప్రమాదం తెలిసిపోయింది. ఈ 2 వారాలు ఏమో యావరేజ్ ఉంది, నెక్స్ట్ సెకండ్ వారంలో ప్రమాదం వచ్చింది కదా. కాబట్టి కాస్త ఇక్కడ రైతులు కానీ ఇతరత్ర అందరూ కూడా జాగ్రత్త పడతారు. 4వ వారంలో వీరికి ఈ మాసంలో వెళుతున్నటువంటి సమయంలో మాసాంతంలో శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, మంచి వివాహ యోగం, సంతాన ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి స్విచ్ అవుతారు కదా, ఈ స్విచ్ అయ్యేటువంటి ప్రయత్నం కూడా మీరు 4వ వారంలో చేస్తే తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు, ఆరోగ్య లాభం ఉంటుంది, ఆస్తి పంపకాల లాభం ఉంటుంది, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, విద్యార్థులకు లాభాలు, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ. అఫ్కోర్స్ 3వ వారం కూడా కొంత లాభమే, ఎందుకంటే యావరేజ్ ఉన్న 4వ వారం కొంత ఊతం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి 3వ వారం ప్లస్ పాయింట్ అవుతుంది. 3వ వారంలో కూడా వీరికి ధనకనక వస్తువాన్ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో కూడా ధన ప్రాప్తి పొందిన అవకాశం. 3rd and 4th వీక్ కూడా బాగానే ఉంటుంది. 3rd వీక్ యావరేజ్గా ఉన్న, కమింగ్ వీక్ పట్టుదలగా ఉంది. కాబట్టి మీకు ఆ పాజిటివ్ ఎసెన్స్ 3వ వారంలో కూడా మీకు పొందుకునే అవకాశం ఉంది, కనుక పాజిటివ్ ఫలితాలు అనుకుంటాయి. బట్ అలా అని చెప్పేసి 3వ వారంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో లేజీగా ఉన్నా, లేదా ఇతరుల మీద ఆధారపడినా నష్టం వచ్చే అవకాశం. 4వ వారంలోనే అనుకూలత. ఏమండి మరి ఇంత చెప్పారు కదా, 4వ వారంలో ఇతరుల మీద ఆధారపడవచ్చా, ఎగ్జామ్ కోసం పక్కోడు చూపిస్తాడా అంటే, 4వ వారంలో మనకి బుద్ధి విచక్షణ వల్ల ఇతరుల వాడి మీద ఆధారపడింది వాడికే రాదు, నేనే రాసుకుంటా పరీక్ష అని చెప్పేసి మీకే సత్ప్రవర్తన బాగుంటుంది, సత్పరివర్తన బాగా ఉంటుంది. దానిలో వాడేం చెప్పేది నాకు అని చెప్పేసి మనమే టకటక రాసుకునేటువంటి మనోధైర్యం ఉంటుంది. తద్వారా మంచిది. అంటే జాతకం బాగున్నప్పుడు ఎవరి అవసరం లేదు, భగవంతుడు కూడా అవసరం ఉండాలి. మనకి జాతకం బాగున్నా బాగలేకపోయినా భగవంతుడికి అనుగ్రహం కావాలి. కానీ నిరంతరం భగవన్నామస్మరణ చేయాల్సిందే. బాలేనప్పుడు ఎక్కువసేపు ఆయనతో ఉండాలి, టైం ఆయనతో ఎక్కువ కేటాయించాలి.
ఎందుకంటే ఆయన బిజీగా ఉంటాడు, మన టైం బాగాలేకపోతే ఆయన బిజీగా ఉంటాడు, చూస్తున్నట్టు ఉంటాడు. ఆ చూస్తున్నట్టు అదే మీరు లేట్గా వస్తే నేను ఎట్లా ఉంటాను, చూస్తున్నట్టుగా ఉంటాను కదా. ఇద్దరు ముగ్గురు వచ్చారనుకో, మీరు లేట్గా వచ్చారనుకో, లోపల నా పని చేసుకుంటాను, నేను బయటికి రాను, జాతకాలు చెప్పుకుంటూ ఉంటాను. అలా చూస్తున్నట్టు ఉంటాడు కాబట్టి వెయిట్ చేయాలి, తప్పదు వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా వెయిటింగ్ వల్ల మనకి ఎక్కువసేపు భూమి ఉండడం వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. ఏం ప్రయోజనం? రాబోయేటువంటి వారంలో ప్రయోజనం, ఈ వారంలో ప్రమాదాన్ని తప్పించాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు, నువ్వు బయటికి వెళ్ళిపోయి ప్రమాదంలో పడతావు కాబట్టి నేను ఆయన దగ్గర అట్టి పెట్టుకొని ప్రమాదంలో పడకుండా చేస్తాడు. కోపం వచ్చి బయటికి, దేవుడి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయావు, గడప తట్టి బోర్లో పడతావు, మూతి పగులుతుంది, పన్ను ఉడుతుంది, లోపలికి వచ్చేసి పచ్చు పెట్టుకొని అమ్మని అందరూ కూర్చొని ఏడ్చుకోవడానికి వచ్చేవారు. అంటే బయట లారీ కింద పడేది కాస్త ఇక్కడ గడపట్లో కింద పడేస్తాడు, నోరు మూసుకొని లోపలికి వస్తాను. అంటే ఇలాంటివి భగవంతుడి దగ్గరే ఉంటాయి, అది వాడి మాయ. అది మనం అనుకుంటాం చెప్పావులే సార్ సోది ఎక్కువైంది అనుకుంటారేమో. ఇలాగే చేస్తాడు. పెద్ద ప్రమాదాన్ని తప్పించేది నీకు బుద్ధి నేర్పించడానికి గాయపరుస్తాడు, కానీ ప్రమాదంలో తప్పించడానికి చిన్న గాయం చేసి నీ బుద్ధిని ఏమార్చి బుద్ధిని సవ్యంగా తీర్చగలిగేటువంటి వ్యక్తిత్వం భగవంతుడు. అందుకనే భగవద్గీత చదవాలంటాను. భగవద్గీత చదివితే ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఎక్కడ శత్రువు ఉంటాడు, ఎక్కడ మిత్రుడు ఉంటాడు, ఏ శత్రువుని ఎక్కడ దెబ్బ కొట్టాలి, ఏ శత్రువుని మన వైపు తిప్పుకోవాలి, ఏ శత్రువుని ఎప్పుడు కలవాలి, ఇవన్నీ కూడా మీకు ప్రతి విషయం గీతలో ఉంటుంది. శత్రువుని దెబ్బకొట్టడం, శత్రువుని కలవడం, శత్రువుని తన వైపు తిప్పుకోవడం, శత్రువుని ఎప్పుడు ఏ సమయంలో కలవాలి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయం. దాంట్లో ఒకటే శత్రువు, వాడిని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు. మనం తిప్పుకుంటే పని అయిపోద్దిగా. అవునండి. అలాంటి విషయాలు కూడా దాంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు కూడా గీతను చదవండి, తప్పకుండా గీత వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది అని చెప్తుంటాను. ఏదేమైనా 2వ వారం బాలేదు కాబట్టి 3వ వారంలో 4వ వారం అనుకుంది కాబట్టి రైతులకు కానీ, పూలు పడుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు లాభాలు ఉన్నాయి. రైతులకి మంచి పంట లాభం ఉంది 3-4 వారాల్లో. అలాగే మత్స్యకారులు కూడా 2వ వారంలో వెళ్ళకూడదు, ప్రమాదం ఎక్కువ ఉంటుంది. రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం 3-4 వారాల్లో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి అవకాశం, వైవాహిక జీవనానందం, శుభ సంతాన ప్రాప్తి, విజయ రాణింపు, విదేశాల్లో కూడా మంచి స్థిరత్వాన్ని పొందిన అవకాశం. ఒకవేళ స్వదేశానికి వచ్చి విదేశాలకు వెళ్ళాలన్నటువంటి తాపత్రయం ఉంటే మాత్రం మీరు 3వ వారంలో అటువంటి ప్రయత్నం చేసుకోండి. 4వ వారంలో వీసా స్లాట్ బుక్ చేసుకుంటే తప్పకుండా మీకు అనుకూలంగా ఉండేటువంటి శుభ పరిణామాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది చెప్పబడుతుంది. మరి గురుగారు ఈ మాసంలో ఏ దైవ నామస్మరణ బాగుంటుంది? తప్పకుండా ఇక్కడ ఒకటేంటంటే ఈ యొక్క సింహరాశి వారికి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవడం, ఈశ్వర ఆరాధన చేసుకోవడం, అంటే శివాభిషేకం. తప్పకుండా సోమవారం రోజున శివుడికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేయాలి. 2వ వారం జాతకం ఏమాత్రం అనుకూలంగా లేదు, చాలా తీవ్ర ప్రమాదాలు ఉన్నాయి. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. డబ్బులు ఇబ్బడి ఖర్చు పెట్టడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, చిట్ ఫండ్లలో ఫెయిల్ అవ్వడం, ఆటోమొబైల్ రంగంలో అగ్ని ప్రమాదం జరగడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త జన్మజాతకాన్ని చూపించుకోవడమే వీరికి ఉత్తమంగా చెప్పవచ్చు. అయినా ఈశ్వర ఆరాధన, సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించడం వల్ల వీరికి అనుకూలత. గోధుమలు దానం చేయడం, భగవద్గీతలో 17వ అధ్యాయం చదవండి, చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పబడుతుంది. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం.